హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. మన టైంని మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి. మీకు అందులో కంటెంట్ ఉంది, మీకు నచ్చింది అంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 1 అండి. ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మనము షాప్కి వెళ్ళి షూ గట్ట కొనుక్కుంటూ ఉంటాము. సో పెద్దవాళ్ళకైతే ఇలాంటి షూ, నెక్స్ట్ చిన్నపిల్లలు అనుకోండి స్కూల్ షూ గట్ట కొనుక్కుంటూ ఉంటాం కదండి. సో బ్లాక్ షూ కానీ వైట్ షూ కానీ ఇవి కొనుక్కునేటప్పుడు ఏంటి అంటే లూజ్ అయిపోతూ ఉంటాయి. అంటే మనం టైట్గా తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ అయ్యేసరికి అవి చాలా త్వరగా పొట్టు అయిపోతాయి. మనకి మనీ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతుంది కదండి. సో అందుకోసం మనం ఏంటి అంటే పెద్ద షూసే తీసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు షూ అనేది లూజ్ అయిపోతుంది కాలు లోపల పెట్టేటప్పుడు. అలా లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక పనికిరాని సాక్స్ కానీ లేదా కొత్త సాక్స్ అయినా తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఆ ముందు భాగాన్ని కనుక పెట్టుకున్నాం అనుకోండి, షూ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అప్పుడు షూ టైట్ అవ్వవు, లూజ్గా ఉంటాయి, మనకి ఫ్రీగా ఉంటాయండి. సో తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి. ఇంట్లో చిన్నపిల్లలు పెద్ద పిల్లలని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్పెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. మన స్పెట్స్ అనేవి రెగ్యులర్గా డాక్టర్స్ పెట్టుకోమని అంటారండి. స్పెట్స్ అంటే కొంతమందికి ఏంటి అంటే హెడేక్కి పెట్టుకుంటూ ఉంటారు, కొంతమందికి కళ్ళు ఏమైనా పెయిన్గా ఉన్నా, సో సైట్ ఏమైనా ఉన్నా పెట్టుకుంటూ ఉంటారు. అలా రెగ్యులర్గా పెట్టుకునేటప్పుడు అద్దం అనేది ఉంటుంది కదా, సో ఆ గ్లాస్ అనేది మబ్బుగా ఉంటుందండి. మనం క్లీన్ చేయము. క్లీనింగ్ అంటే ఏదైనా ఒక క్లాత్ తీసేసి తుడిచేస్తూ ఉంటాం కానీ బట్ అంత నీట్గా అయితే క్లీన్ చేసుకోం కదా. సో అందుకోసం అప్పుడప్పుడు ఇలా చేసి చూడండి. ఇక్కడ నేను వ్యాజిలిన్ తీసుకున్నాను. కొంచెం వ్యాజిలిన్ తీసుకొని ఈ విధంగా స్పెట్స్ పైన అంటే గ్లాసెస్ పైన ఇలా అప్లై చేసేసుకొని ఏదైనా ఒక స్మూత్ క్లాత్తో కనుక మీరు తుడుచుకున్నారనుకోండి, మనకి స్పెట్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి. గ్లాస్ కూడా మబ్బుగా కాకుండా పర్ఫెక్ట్గా నీట్గా క్లీన్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు అప్లై చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడో 15 డేస్కి ఒక్కసారి మీరు ఇలా స్పెట్స్కి కొంచెం వ్యాజిలిన్, మరీ ఎక్కువైతే పెట్టకూడదు, లైట్గా పెట్టేసి ఒక స్మూత్గా ఉన్న క్లాత్తో కానీ లేదా మనకు స్పెట్స్ కొనేటప్పుడు స్మూత్ క్లాత్ ఇస్తారు కదా, సో ఆ క్లాత్తో కనుక క్లీన్ చేసుకుంటే చాలు, మనకి నీట్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ టిప్ యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ కూడా మనందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను బ్రెడ్ చూపిస్తున్నాను కదండి. మనం బ్రెడ్ అనేది షాప్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. బ్రెడ్ ఒక్కసారి వన్స్ ఓపెన్ చేసాక అలాగే పెట్టేసామనుకోండి, స్వీట్గా ఉంటుంది కాబట్టి చీమలు చాలా త్వరగా పట్టేస్తాయి. అంతకంటే ముందుగా ఓపెన్ చేసేసి మనం పెట్టేస్తే మాత్రం బూజు కూడా పట్టేస్తుందండి. బ్రెడ్ గట్టిగా అయిపోతుంది. మనం కొనేటప్పుడు బ్రెడ్ అనేది మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది కదా. సో ఇదేంటి అంటే ఒక్కసారి ఓపెన్ చేసేసి మనం క్లోజ్ చేయకుండా అలానే ఉంచేసామనుకోండి, గాలి అంతా కూడా లోపలికి పోయి మనకి గట్టిగా అయిపోతుంది, బూజు పట్టేసినట్టు అయిపోతుంది. నెక్స్ట్ చీమలు అయితే చాలా త్వరగా పట్టేస్తాయి. అలా బ్రెడ్ అనేది చీమలు పట్టకుండా బూజు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ తప్పకుండా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, ఒక 2 పీసెస్ కానీ మీరు ఎంత బ్రెడ్ తినాలనుకుంటున్నారో ఆ బ్రెడ్ అనేది బయటికి తీసిన తర్వాత ఇలాంటి రబ్బరు, మనకి స్వీట్ బాక్సులకి గట్టి ఇలాంటి రబ్బర్లు ఇస్తారు కదా, సో వీటిని మనం బయట పడకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇక్కడ బ్రెడ్ తీసిన తర్వాత ఇలాంటి రబ్బర్ని ఆ పైన కవర్ ఉంటుంది కదండి, సో ఆ కవర్ని ఇలా ఒక 4-5 సార్లు మడత పెట్టేసి అంటే ఫోల్డ్ చేసిన తర్వాత చక్కగా మీరు రబ్బర్ పెట్టేస్తే మాత్రం మనకి గాలి కానీ చీమలు ఏవి కూడా వెళ్ళకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ 1, ఈ వర్షాకాలంలో మనము గొడుగును అనేది వాడుతూ ఉంటాము. వర్షాలు పడినాయి అంటే మాత్రం ఇంకా బయటకు వెళ్ళాలి అంటే తప్పకుండా గొడుగు యూజ్ చేస్తూ ఉంటాం కదా. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత గొడుగును నార్మల్గా క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటామండి. అలా పెట్టకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనము బయట నుంచి వచ్చిన తర్వాత గొడుగు ఎలా ఉంటుంది, వాటర్ తోనే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా బాగా డ్రై అయిపోయి అంటే గొడుగు ఓపెన్ చేసేసి పక్కన పెడితే మనకి ఆ వాటర్ అంతా పోయి డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మనం ఫోల్డ్ చేసి పెడతాము. అలా కాకుండా ఇక్కడ నేను పాండ్స్ పౌడర్ తీసుకున్నాను, చూసారు కదా. ఇలా కొంచెం కొంచెంగా మనకి గొడుగుకి ఇలా లేయర్స్ లాగా ఉంటాయి కదా, ఇలా లేయర్స్కి కొంచెం కొంచెం పాండ్స్ పౌడర్ వేసుకొని కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇలా అప్లై చేయడం వల్ల మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ గొడుగు యూజ్ చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. గొడుగు కూడా డ్రైగా ఉంటుంది, మనకి అంత త్వరగా పాడైపోకుండా కూడా ఉంటుంది. ముఖ్యంగా మనకి వర్షాకాలంలో గొడుగులు ఎక్కువగా వాడుతూ ఉంటాము. కొంచెం చెమ్మున్నా సరే మడత పెట్టేస్తూ ఉంటాం కదండి. సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా లేయర్స్గా తీసుకొని కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం కొంచెం పౌడర్ అప్లై చేసుకొని మీరు మీ చేయితోటి ఇలా రఫ్ చేసుకున్నారనుకోండి, మనకి గొడుగు నుంచి మంచి స్మెల్ వస్తుంది. ఆ డ్రైగా ఉన్న గొడుగుని మనం క్లోజ్ చేసి పక్కన పెట్టినా సరే ఎప్పటికైనా సరే పాడైపోకుండా ఉంటుంది. సో తప్పకుండా ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. చూసారు కదండి ఈరోజు యూస్ఫుల్ టిప్స్. సో ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ యూజ్ అయింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.